జై భీమ్, జై భీమ్. ఈరోజు ఆర్కపల్లి గ్రామంలో బాబాసాహెబ్ గారి 134వ జయంతి వేడుకలను ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాసిన రాజ్యాంగం, అణగారిన వర్గాల కోసం చేసిన మేలు మరియు ప్రతి వ్యక్తికి ఒక జీవించే హక్కును భారత రాజ్యాంగం పొందుపరచడం. కాబట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనము ఇంత అర్ధరాత్రి ఇక్కడ మనము ఈ ఏర్పాట్లు చేసుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఒక గొప్ప అవకాశం లభించింది. కావున ఇంకొకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు లేకుంటే మానవ మనుగడ లేకుండే, అంటే వ్యక్తికి స్వేచ్ఛ అనేది లేకుండే. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విభిన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన తను ఒక్కనే రాయలేదని, 280 మంది రాసిరని. కానీ 280 మందిలో ఏ ఒక్కరు కూడా పూర్తిగా భారత రాజ్యాంగాన్ని రాయడానికి వాళ్ళ సమయాన్ని కేటాయించలేదు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఇంకా కొంతమంది వ్యక్తులు ఎట్లా అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం ఒక ఎస్సీ ఎస్టీ వీళ్ళకు మాత్రమే అంకితం చేస్తున్నారు. అట్లా కాకుండా చరిత్రను తెలుసుకోండి. ఫస్ట్ చరిత్రను తెలుసుకున్న తర్వాత అందరూ మమేకమే రావండి. ఇప్పుడు చూడండి, కనిపిస్తూ ఉంది మన ఊర్లో ఇప్పుడు కేవలం ఈ యొక్క కొంతమంది, అంటే అందరు కాదు, చదువుకున్న వ్యక్తులు కూడా ఇంకా అదే అపోహతో ఉన్నారు, ముందుకు రావట్లేదు. ఒకరిని చూసి ఇంకొకరు కూడా భయపడుతున్నారు. ఓహో, వీళ్ళ కార్యక్రమానికి పోతే మా వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఇంకా ముందరికి రాగలేకపోతున్నారు. అట్లాంటి భయాన్ని వదిలి నిర్భయంగా ముందరికి వచ్చి ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమాలు చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడే కాదు, మహనీయుల అందరి ఆశయాల కోసం అందరి చరిత్రను తెలుసుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని అందరూ వచ్చి సహకరించి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్.